హలో హాయ్ అండి. ఇవాళ నేను మా పాప కోసం అయితే డ్రై ఫ్రూట్ చాక్లెట్ అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. టేస్టే కాదండి, హెల్త్ కూడా మంచిది. ఇలా ఇంట్లోనే మనం చేసుకొని తింటే, బయట కొనడం కన్నా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది కదా. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా డార్క్ చాక్లెట్ నేనైతే హాఫ్ వేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని, ఇది డబుల్ బాయిల్ మెథడ్ అండి. చూడండి, ఒక గిన్నెలో వాటర్ వేసి, కొద్దిగా నేను మిల్క్ అయితే యాడ్ చేశానండి. మీరు కూడా చేయండి, ఎందుకంటే డార్క్ చాక్లెట్ కొద్దిగా చేదుగా ఉంటుంది, పిల్లలు కొంచెం అవాయిడ్ చేస్తారు కాబట్టి కొంచెం మిల్క్ వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని అయితే తీసుకున్నాను. ఇంట్లో పిస్తా అయితే లేవండి, మీ ఇంట్లో పిస్తా అవైలబుల్గా ఉంటే వేసుకోండి. చూడండి, ఇలా పొడి చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి, బాగా మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తర్వాత డేట్స్ ఉంటాయి కదా, అందులో గింజలు తీసేసి ఒక మిక్సీకి వేసుకొని ఇలా చూడండి, ఈ విధంగా వేసుకుంటే చాలండి. మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం చాక్లెట్ సిరప్ ఉంది కదా, అందులో మిల్క్ కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు అయిన తర్వాత తీస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. అన్నట్టు మర్చిపోయా, మన వీడియో ఇంతసేపు చూసారుగా, ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.